హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శివంగి డైరీస్. ఎండుమెత్తళ్ళు ఎగురు చేసుకుందామా, టమాటా యేసుకొని ఎలా చేసుకుందామో రండి చూద్దాం. ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా తరుక్కుందాం. టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని, ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలు కోసుకుందాం. కావాల్సినవి చూద్దాం. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమెత్తళ్ళు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. ఎండు మెత్తల్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఆయిల్ పోసుకొని బాండీలో అవి బాగా ఫ్రై చేయాలి. వేగిపోయినాయి చూడండి. అవి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ బాండీలోనే కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. అవి బాగా వేగాలి. కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేపుకుందాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు, కారం, ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు ఆల్రెడీ ముందు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇందులో చింతపండు పులుసు కూడా వేసుకుంటారండి, కొంచెం చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదు ఇప్పుడు. కొంచెం వేగిన తర్వాత కొంచెం మసాలా పౌడర్ వేసుకుందాం. లైట్గా వేసుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందాక వేపించి పెట్టుకున్న మెత్తల్ని వేసేసుకుందాం. ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 3 మినిట్స్ మూత పెట్టుకుందాం. చూసారా మగ్గింది కూర. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకుందాం. ఆ ముక్కకి ఉప్పు కారం పట్టాలి కదండి. వాటర్ పోస్తేనే ఉడుకుతుంది కర్రీ. వాటర్ పోసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. కొంచెం హైలో పెట్టుకొని కూర దగ్గర పడ్డాక తీసేయడమే. రెడీ అయిపోయింది మెత్తలు టమాటా ఇగురు. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.